పులి గాండ్రిస్తోంది. రాత్రి వేళల్లో గ్రామాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తమపై ఎటువైపు నుంచి దాడి చేస్తోందో అని బయటకు వచ్చేందుకు జంకుతున్నారు జనం. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలు పులి సంచారంతో వణికిపోతున్నాయి. పులులు అడవులను వదిలి జనావాసాల్లోకి రావడానికి కారణాలేంటి? జిల్లాలో మొత్తం ఎన్ని పులులున్నాయి? అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి అన్నదానిపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అరణ్యాల్లో సంచరించాల్సిన వన్యప్రాణులు ఇప్పుడు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా కరీంనగర్ శివార్లలో ఒక పులి సంచారం ఇప్పుడు బెంబేలెత్తిస్తుంది. మొత్తంగా ఈ పులులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తారు చూద్దాం రండి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల గ్రామాల్లో పులుల సంచారం ఎక్కువయింది. ప్రతి జిల్లాలో ఎక్కడో చోట పులి తచ్చాడుతోంది. అభయారణ్యాల నుంచి కాంక్రీట్ జంగిల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలవరపెడుతోంది. అర్బనైజేషన్ కు కేరఫ్ గా ఎక్కడ అటవీ ప్రాంతమే పెద్దగా కనిపించని ఊళ్లల్లోకి పులుల సంచారం పెరిగింది. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట, వెదురుమట్ల శివార్లు పులి భయంతో వణికిపోతున్నాయి. చుట్టుపక్కల పలు మండలాలు, గ్రామాల్లోనూ పెద్ద పులి తిరుగుతుండటంతో జనం అప్రమత్తమయ్యారు. పులి కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. బహదూర్ ఖాన్ పేట, అదేవిధంగా వెదురుగట్ల ప్రాంతంలో ఇప్పుడు రైతులతో పాటు జనం భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఇదే ప్రాంతంలో పులి సంచరించింది. అయితే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఆ పులి గాండ్రింపు విన్నారు వాళ్ళు. మొత్తంగా అసలు ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఆ తర్వాత వీళ్ళు అధికారులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు, అధికారులు ఏం చెప్పారు, ఒకసారి మనం వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న మీరు ప్రత్యక్ష సాక్షి, మీరు గాండ్రింపు కూడా విన్నామంటారు కదా, అసలు ఏం జరిగింది? మేము పొలం పని నార్మల్గా పొలం పని చేసుకుంటున్నాం. మనం అప్పటికే పులి తిరిగి ఇక్కడ అడుగులు ఉన్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి చూస్తారు, ఇక్కడ పరీక్ష చేస్తారు. మేము ఎందుకంటే మంచిగా పులి అంటారు మన పక్క పన్న మొక్కజొన్న సేమ్ కాబట్టి ఆయన ఉండొచ్చు వెళ్ళిపోమని ఇట్లా పొలంకి ఇట్లా ఒడ్డెక్కినాం. మా మిసేజ్ నుంచి ఒక 10 ఏళ్ళ ముందుకు వెళ్ళి ఇంకా కాలు బురద కడుకుంటున్నాం. అక్కడ ఒక్కసారి గాండ్రింపు మరి ఘోరంగా గాండ్రింపించారు. మా మిసేజ్ మొత్తం బిహాత టన్ అయిపోయి మొత్తం మాట అయిపోయింది. నేను ఎంబడే మా బైక్ ఉన్న చెప్పని తీసుకొని బైక్ ఎక్కించుకొని ఆగం మీద తోపున్న బైక్ కూడా సక్క నడపరాలే మాకు. ఆగం మీద 100-150 కిలోమీటర్లు వచ్చేసరికి మన పక్క పని ఇంకా మా పక్క సైన్యం ఉన్నారు, అందరికి చెప్పినాం, అందరికి ఫోన్ చేసినాం, దగ్గర ఎవరు ఉండకుండా అడగొట్టినాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా ఇదే మొదల? ఇదే ఫస్ట్ ఇంతకు మాకు ఎప్పుడు కావాలి. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటున్నారు అధికారులు? తెలియదు కదా ఎక్కడికి వచ్చింది తెలియదు. అన్న మీరు ఏం చేసిండ్రు అంటే ఇప్పుడు పులి వచ్చిన తర్వాత ఈ ఊర్లో కొంత అవేర్నెస్ ఉంటుంది, కొద్దిగా భయాందోళన ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఏం చేసిండ్రు? ఇప్పుడు మాది వెదిరిగట్ట గ్రామం, ఇదంతా వెదిరిగట్ట శివారు ప్రాంతము. గౌరకంపల్లి రైతులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు. వెనకటి నుంచి తాతల ముత్తాతలు ఇచ్చి మాకు ఒకటి పులిగుడ్డ అని మా శివార్లోనే ఉంటుంది, దేవుడు రామాలయం ఉంటుంది. వెనకడ తాతల ముత్తాతల 400-500 సంవత్సరాల చరిత్ర గుట్టాడు, పులిగుట్ట అని పేరున్నది. కానీ ఎప్పుడు కానీ మాకు ఈ గ్రామంలో ఈ 2-3 ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎలుగుబంట్లు తప్ప చిరుతపులి కానీ పెద్ద పులి మేము ఎప్పుడు చూడలేదు మా గ్రామాలలో. నేను అనుకోకుండా ఇది శనివారం నుంచి తిరుగుతుందని చెప్పి మాకు నిన్ననే బయటకు వచ్చింది. ఇది ఈ అడుగులను చూసినాక పులిగుట్ట ఏరియాలో అక్కడ కొన్ని అచ్చులు ఉన్నాయి, చూసి నిన్న ఇక్కడ పులి తిరుగుతానంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇవన్నీ చూస్తున్న క్రమంలో మేమందరం కూడా వచ్చినాం. మా గ్రామ సర్పంచ్, నేను మాజీ సర్పంచ్, మేమందరం వచ్చినాం. చాలా మంది వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మేమయ్యా ఇప్పుడు మాకు కావాల్సిందంటే మా ప్రజలకు బదర్ఖాంపేట్, సుల్తాన్పూర్, లాలపల్లి, వెదరిగట్ట, ఈ ఎలిగేట్ అండ్ కరీంనగర్, చొప్పండి మండల ఈ 5-6 గ్రామాల ప్రజలకు మాకు ఈ భయాందోళన పోవాలంటే పులి పోయిందా లేదా అని ఆ ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేస్తే మేము కంటిండా కునుకు తీస్తాం. మేము ఇక్కడికి వ్యవసాయ మోటార్ల దగ్గరికి వచ్చి మోటార్లు పెట్టుకుంటాం, మేము నాట్లు వేసుకుంటాం, దున్నుకుంటాం. మాకు కొద్దిగా భయాన్ని పోగొట్టాలంటే ఇలా ఫారెస్ట్ అధికారులు పాపం వారి పాత్ర వారు మాకు అవేర్నెస్ ఇచ్చారు. పులిని చంపద్దు, మీరు చంపబడద్దు, మా ప్రాణాన్ని కాపాడుకుంటూ పులి ప్రాణాన్ని కూడా కాపాడుతున్నారు. ఇది ముఖ్యంగా ఇక్కడ మనకు రైతాంగం చెప్తున్న విషయము. అదేవిధంగా మొత్తంగా గ్రామస్తులు కూడా మనం కొంత భయాందోళనలో ఉన్నారు చూడవచ్చు. అయితే అధికారులు వచ్చి నిర్ధారించేంత వరకు కూడా ఆ పులి విషయంలో కానీ ఇక్కడ పొలాలకు వచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటాము. మరొక వైపు పులిని పైన దాడులకు తెగబడము, అదేవిధంగా పులి దాడికి వాళ్ళు లోను కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా అటవీ శాఖ అధికారులు చెప్పిన సూచనలను పాటిస్తామని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు చెప్తున్నారు.
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట వెదురుమట్ల శివార్లలో ఇటీవల పెద్ద పులి కనిపించింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు స్పాట్కు చేరుకుని పెద్ద పులి అడుగులను గుర్తించారు. పెద్ద పులి అడుగులకు సంబంధించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి అవి పులి అడుగులేనని తేల్చారు. రైతులు, ప్రజలెవరూ ఒంటరిగా పొలం గట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు అటవీశాఖ అధికారులు. తప్పనిసరి పరిస్థితుల్లో గుంపులుగా వెళ్లాలని సూచించారు. కర్నేర్ శివార్లలో ఇప్పుడు పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం పులి సంచరించిన ప్రాంతంలో ఉన్నాము. వెదురుగట్ల శివార్లలో మనం పొలాల వద్ద నిన్న సాయంకాలం సమయంలో రైతులకు పులి కనిపించింది. దాంతో వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మనం చూడవచ్చు, ఇక్కడ పులికి సంబంధించిన అడుగులు కూడా మనకు ఈ గట్టు ప్రాంతం నుంచి మనం ఒకసారి పరిశీలిస్తే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పులికి సంబంధించిన అడుగులే అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా ప్రజలు కానీ రైతులు కానీ ఎవరైనా ఒంటరిగా వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి సూచించారు, హెచ్చరించారు. ఈ క్రమంలో మొత్తంగా పులి సంచారం అనేది ఈ శివారు ప్రాంతాలను ఇప్పుడు పూర్తిగా బెంబేలెత్తిస్తుంది. మనం చూడవచ్చు, ఆ అడుగులను కూడా మనం చూస్తున్నాం. అయితే రుక్మాపూర్ ప్రాంతంలో ఈ పులి సంచరిస్తున్నట్టుగా వీళ్ళకు ఒక సమాచారం ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే మానేరు తీర ప్రాంతాల్లో ఈ పులి సంచారం మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం మంతెని ప్రాంతంలో, ముత్తారం వంటి ప్రాంతాల్లో కూడా మానేరు తీరం ఉన్న సరిహద్దుల్లో పులి సంచారాన్ని ఈ మధ్య కాలంలోనే విన్నాం. ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ కరీంనగర్ శివార్లో చూస్తున్నాం. అయితే ఈ పులి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ జాడలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తడోబా వంటి చంద్రాపూర్లో ఉన్న అభయారణ్యం నుంచి వచ్చాయా, లేకుంటే కవాల్ అభయారణ్యం నుంచి వచ్చాయా, కామారెడ్డిలో కూడా ఈ మధ్యకాలంలో పెద్ద పులి కనిపించే నేపథ్యంలో అట్నుంచి వచ్చి ఉంటుందా అనే ఒక సందేహాలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అనేది కూడా నిర్ధారించాల్సి ఉంది. ఇది మగ పులిగా చెప్తారు. ముఖ్యంగా దాదాపు 2 క్వింటాల పైన ఉంటుంది, చాలా భారీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దని చెప్తున్నారు. దీంతో మొత్తంగా కరీంనగర్ శివార్లలోని చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా అరణ్యంలో ఉండాల్సిన పుల్లు అనేటివి జనారణ్యంలోకి, కాంక్రీట్ జంగల్లోకి రాకపోవడంతో మొత్తంగా కరీంనగర్ ప్రాంతంలో కూడా ఒక భయాందోళన మనకు కనిపిస్తోంది. పులి భయంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. రాత్రి వేళల్లో పశువులపై దాడి చేయడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వెంటనే పెద్ద పులిని పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని అటవీ అధికారులను కోరుతున్నారు గ్రామస్తులు. ఆ మక్కపేడికి నిన్న ఉదయం మా అన్న అక్కడ కింద పొలం ఉంటే వాళ్ళు ఒడ్డు పెట్టారు. అది మళ్ళీ నిన్న పొలం కడిపోయేసరికి ఆ ఒక కాళ్ళ అచ్చు కనిపించిన తర్వాత ఫారెస్టులకు ఈ వాట్సాప్ ద్వారా పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చే టైంకు వాళ్ళు కింది పక్క ఉన్నాయని చెప్పి అటు వేయరు. అటు వేయిన తర్వాత మా అన్నును మా అక్క అవుతారు, ఇద్దరు కలిసి నా మక్కపేడి కింద నారాడు ఉంటుంది. ఆ నారాడు గుడదామని చెప్పి పోయి అటు దిగేసరికి అలా గాంధించినట్టు శబ్దం వచ్చింది. వచ్చిన తర్వాత ఇటు పరిగెత్తుకుంటూ ఇటు మా దగ్గర అందరూ అన్నీ ఉన్నాయి, ఇటు వచ్చారు. అయితే మేము ఈ అడుగులు అనేది సోమవారం రోజు చూసినాం కానీ మేము పట్టించుకోలేదు. ఇక మా ఆడాళ్ళ మేము ఉన్నాం, ఇది ఏదో గుర్తులు ఇది వరకు మేము చూడలేదు. అది చూడలేకపోయేసరికి మళ్ళీ నిన్న ఈ చుట్టుపక్కల రైతులు కూడా సేమ్ ఇట్లనే మా దాంట్లో కూడా ఉన్నాయి అని అందరూ అడిగారు. ఇట్లే అనేసరికి ఎందుకని మంచిదని ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. ఫోటోలు సెండ్ చేసేసరికి వాళ్ళు తొందరనే వచ్చారు. ఇమీడియట్లీ వచ్చి చూసి ఈ పిఓపి అనేది తీసుకొచ్చి దాంతో కాలి ముద్రలని గుర్తుపట్టిరు, స్కేల్తో చూసిరు, అన్ని చేసి ఇది మొగపులి అని చెప్పారు లాస్ట్కి వచ్చి మాకు. ఆదిలాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే మనిషి రక్తానికి మరిగిన పులులు వరుసగా దాడులు చేస్తూ చంపేస్తున్నాయి. కరీంనగర్ శివార్లలో వచ్చిన పులి మగజాతికి చెందినదిగా తేల్చగా అది కవ్వాల్ అభయారణ్యం నుంచి వచ్చిందా లేక చంద్రాపూర్ తడోబా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చిందా అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. పులి సంచరించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అటవీ అధికారులు. కాంక్రీట్ జంగళ్లలో పుల్ల సంచారంతో ఇప్పుడు జనంలో ఒక భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఊళ్ళల్లోకి వస్తాయో, ఎప్పుడు ఇళ్ల పైకి వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే లేగదూడలు, కుక్కల పైన దాడులతోని మొత్తంగా పులుల సంచారం భయపెడుతుంది. ఈ క్రమంలో మొత్తంగా ఆ పులి ఇప్పుడు కరీంనగర్ శివార్లలో ఎటు వెళ్ళింది అనే ఒక చర్చతో పాటుగా ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ పులిని గుర్తించే పనిలో పడ్డారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.